భారత్ పర్యటనకు సంబంధించి మాట్లాడుతూ ఉన్నాం. విశ్లేషణ ఇస్తూ ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అందే సత్యం గారు. ఆయనతో మాట్లాడుతూ ఉన్నాం సార్. అండ్ వన్ మోర్ థింగ్ సార్, ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి చైనాలో కలుసుకున్నారు మన ప్రధాని అండ్ రష్యా అధ్యక్షుడు పుతిన్. అక్కడ కొంతవరకు కూడా చర్చలు జరిగాయి. అయితే అప్పుడే ఆ తర్వాత అఫ్కోర్స్ అజిత్ దోవల్ వెళ్ళాక కూడా పుతిన్ ఆహ్వానించినట్టుగా అండ్ పుతిన్ ఖచ్చితంగా ఇప్పుడు వస్తున్నారు. సరే, అంతా బాగుంది, వీళ్ళు ఏదో మాట్లాడుకుంటారు, కాదంటలేదు. ప్రతి దేశం నుంచి మరో దేశానికి అధ్యక్షులు వెళ్ళడం, మాట్లాడుకోవడం, ద్వైపాక్షిక సంబంధాల మెరుగు కోసం ప్రయత్నించడం అన్నీ మామూలే. అయితే ప్రత్యేకించి రష్యా అధ్యక్షుడు ఇప్పుడు భారత్లో చేసేటువంటి పర్యటనపై ఎందుకని అంతర్జాతీయంగా దృష్టి కేంద్రీకృతమైందనుకోవచ్చు అంటారు? ఎందుకని అంత హైలైట్ అవుతుంది సార్? ఇది కేవలం ట్రంప్ చేస్తున్న పనుల వల్ల అంటారా? ఖచ్చితంగా ఈ 4 దేశాల మధ్య ఎవరి మధ్య చర్చలు చేసినా అది ఇంటర్నేషనలైజ్ అవుద్ది, దాని ఇంపార్టెన్స్ వస్తుంది. అమెరికా, చైనా, తర్వాత రష్యా, భారత్, ఈ 4 దేశాల మధ్య సహజంగానే అగ్రిమెంట్లు కుదుర్చుకున్నప్పుడు చాలా అలర్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇవాళ దరిదాపు అమెరికన్ తర్వాత ఇంపీరియలిస్ట్ వ్యూని ఎదిరించడంలో ఒక్క రష్యానే కాదు, గత 10 ఏళ్లుగా చైనా మీద ఒత్తిడి తెస్తుంది. ఎందుకు చైనా మీద ఒత్తిడి తెస్తుందంటే ఆర్థికంగా శత్రువు కాబోతుంది చైనా. సమీప భవిష్యత్తులో మొన్న ఒక ఎక్స్పర్ట్, యుఎస్ చైనా రిలేషన్స్ మీద ఉన్నటువంటి ఎక్స్పర్ట్, అమెరికన్ డైలీ దేంట్లో చదివాను నేను. దాంట్లో ఆయన ఎక్స్పర్ట్ చేసినటువంటి అనాలిసిస్ ఏమిటంటే, 2 దేశాల ఎక్స్పర్ట్, గతంలో సోవియట్ యూనియన్, అమెరికా ఈక్వల్ స్టేటస్లు ఉండేవి పాత రోజుల్లో. కానీ ట్రంప్ పోయి అనవసరంగా చైనాకు ఈక్వల్ స్టేటస్ ఇచ్చిండని రాశాడు. అంటే ఎందుకంత అంటే చైనాకు ఇంకా పాత సోవియట్ యూనియన్ స్టేటస్ రాలేదు, జీడిపి పెరిగుండొచ్చు కానీ మన ఇద్దరం నేను పరిష్కరిస్తా, యుక్రెయిన్ రష్యా వారు నేను పరిష్కరిస్తాని 2 ఏళ్ల నుంచి స్టేట్మెంట్ ఇచ్చి ఇప్పుడు పోయి మన ఇద్దరం పరిష్కరిస్తామని చైనా జిన్పింగ్ దగ్గర సరెండర్ అయ్యాడు. అలా ఈక్వల్ స్టేటస్ జిన్పింగ్కి ఇచ్చాడు. తర్వాత ఇది ఒక్కటే కాదు, ఇట్లా బెదిరించుకుంటూ ఇట్లా చేస్తే ఇప్పటికే 3 సెక్టార్లలో చైనా ఓవర్టేక్ చేసింది అమెరికాని. దరిదాపు ఈ 3 సెక్టార్, ప్రొడక్షన్ సెక్టార్లో ఓవర్టేక్ చేసింది, క్లినికల్ రీసెర్చ్లో ఓవర్టేక్ చేసింది, ఇంకేదో ఒక దాంట్లో ఓవర్టేక్ చేసింది. ఇప్పుడు ఇంకొక 3-4 ఇట్లు ఓవర్టేక్ చేస్తే అమెరికాని అంతటా ఓవర్టేక్ చేసేస్తుంది. చైనాకు సెకండ్ పార్ట్నర్గా ఉండాల్సి వస్తుందని ఆయన విమర్శిస్తూ రాశాడు. కాబట్టి కేవలం బెదిరించుకుంటే కూర్చుంటే కుదరదు. చైనా శరవేగంగా వాళ్ళ సైంటిఫిక్ డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి ఈ ఆస్పెక్ట్లో ఆయన క్రిటిసైజ్ చేస్తూ రాశాడు ట్రంప్ని. అంటే దీని అర్థం ఏమిటంటే చైనా, అమెరికా ఆర్థిక శత్రువులు. ఒకటి $30 ట్రిలియన్ అయితే ఒకటి $20 ట్రిలియన్ ఎకానమీస్. అదేవిధంగా మరొక సూత్రం ప్రకారం పర్చేజ్ పవర్ ప్యారిటీ ప్రకారం అయితే అమెరికా చైనా దాటేసింది. వీళ్ళది $26 ట్రిలియన్ అయితే అమెరికాది $24 ట్రిలియన్, స్వల్పంగా దాటేసింది. అంత ప్రమాదం ఉంది కాబట్టి ఆర్థిక వైరుధ్యం ఆ 2 దేశాల మధ్య ఉంది. అట్లాగే రాజకీయ వైరుధ్యం కూడా ఉంది అనుకోండి. ఇది కమ్యూనిస్ట్ దేశం, అది క్యాపిటలిస్ట్ దేశం. ఇప్పుడు క్యాపిటలిస్ట్ దేశం అటువంటి రష్యా కూడా చైనాకు మిత్రుడుగా ఉంటుంది. అవి 2 కలిసి రెసిస్ట్ చేస్తున్నాయి. కొత్తగా ఇండియా కూడా జారటంతో 3 ఒక అండర్స్టాండింగ్ తోటి, కంప్లీట్ అండర్స్టాండింగ్ తోటి, 100% అండర్స్టాండింగ్ తోటి వ్యవహరించకపోయినా ఆ అండర్స్టాండింగ్ ని మ్యాక్సిమైజ్ చేసుకొని మన టారిఫ్ల సందర్భంగా వ్యవహరించడంతో ట్రంప్ గొంతులో వెలక్కాయబడినట్టు అయింది. అయ్యి అన్ని దేశాలతో కూడా వెనక్కు తగ్గి మాట్లాడాల్సి వస్తుంది. చైనా తోటి అగ్రిమెంట్ చేసుకున్న 200% టారిఫ్లని దరిదాపు 30% దిగొచ్చిండు. ఇండియాని 50%, 100% అన్నాడు. రేపు 25% తగ్గే అవకాశం ఉంది. అట్లాగే రష్యా మీద 500% అంటుండే ఇప్పుడు. దాంతో రష్యాతో సంబంధాలు ఉండేటువంటి అన్ని వాణిజ్య దేశాల మీద 500% అని ఇప్పటికే బిల్ పాస్ చేశారు. అవును. కాబట్టి అది అమలు చేయబోతున్నామని హోంకరిస్తున్నాడు. కాబట్టి వీటన్నిటిని రెసిస్ట్ చేయడానికి మల్టీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఇవాళ అన్ని దేశాలకు ఉంది. కాబట్టి మన దేశం కూడా దరిదాపు ఆయిల్ దిగుమతి రష్యా నుంచి చేసుకోలేకపోతే ముందు దాన్ని సవరించుకోవటానికి అనేక అరబ్ దేశాలు, ఇతర దేశాలు, అన్ని 47 కంట్రీస్ నుంచి ఇవాళ ఆయిల్ దిగుమతి చేసుకోవటానికి ఈ మధ్య ఇంకో 4-5 దేశాలు ఎక్కువ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంది ఆయిల్ దిగుమతి, మన అవసరాలు తీరాలి కాబట్టి. సార్, అండ్ వన్ మోర్ థింగ్ సార్, ఇక్కడ ఇదే టైంలో అంటే అమెరికా నుంచి కూడా ఇండియా
చాలా భారీ మొత్తంలోనే క్రూడ్ కొనుగోలు చేస్తుందన్న అటువంటి వార్తలు కూడా వినబడుతున్నాయి సార్. ముఖ్యంగా ఎల్ఎన్జి గ్యాస్ అనుకున్నాక ఆ, నేను ముందే చెప్పాగా, అవును అవును దాదాపు అవును ఇప్పుడు మూడు దరిదాపు 1.6 బిలియన్ బ్యారెల్స్ కు తగ్గిపోయింది, మిలియన్ బ్యారెల్స్ కు, ఉమ్, ఏది రష్యా నుంచి. అవును అమెరికా అది 1.5 నుంచి 3 మిలియన్ బ్యారెల్స్ కి పెరిగింది. అంటే ఇందులో కూడా దౌత్యం చూడాలంటారా ఇండియా ప్రదర్శిస్తుంది? దౌత్యమే అంటే ఇది కేవలం Yes. దౌత్యం అనేది కాకుండా ఉమ్, వాణిజ్యమైనటువంటి లాభదాయకం, రెండు Yes. దేశాలు మ్యూచువల్ బెనిఫిట్ కోసం చేసుకున్నటువంటిది. ఉమ్, 25% టారిఫ్ చేసి మన ఎగుమతులు పెరిగితే ఆ మేరకు ఇంప్రూవ్ అవుతామని. వాస్తవానికి ఇప్పుడు రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ఆయిల్ కన్నా అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఆయిల్ దరిదాపు బ్యారెల్కు 4,000 రూపాయలు ఉమ్, ఎక్కువైనా నష్టపడుతూ దిగుమతి చేసుకుంటున్నాం అమెరికా నుంచి. ఉమ్, ఎందుకంటే మన ఎగుమతులు ఉన్నాయి కాబట్టి, మన ఎగుమతుల మీద టారిఫ్ పెట్టి రాకుండా చేస్తుండు కాబట్టి, ఉమ్, దాని నుంచి రక్షించుకోవటానికి ఆ విధమైనటువంటి ఆ రష్యా నుంచి వచ్చే లాభాన్ని వదులుకొని అమెరికా నుంచి వచ్చి రిలేటివ్ గా కంపేర్ చేస్తే వచ్చే నష్టాన్ని భరిస్తూ ఉమ్, ఆయిల్ దిగుమతులు చేసుకుంటున్నాం. ఇదే సందర్భంలో ఇతర అరబ్ దేశాల నుంచి కూడా ఇంకొంత పెంచాం మనం. ఉమ్, కాబట్టి ఇక్కడ స్కేర్స్ డిమాండ్ సప్లై, ఈ స్కేర్సిటీ రాకుండా ఇండియాలో ఆ విధంగా వ్యవహరిస్తున్నాం. అయితే ఇవన్నీ ఎందుకంటే అమెరికా ఒత్తిడితోటి ఇవన్నీ చేయాల్సి వస్తుంది. కాబట్టి తర్వాత రెండోది కూడా ఇండియాకు చైనా మీద అనుమానం ఉంది. ఉమ్, గతం నుంచి సరే పర్ఫెక్ట్ అగ్రిమెంట్ లేవు కదా, కానీ అమెరికాకి ఈక్వల్ గా ట్రేడ్ పార్ట్నర్షిప్ ఉంది. దరిదాపు మనం $20 బిలియన్ ఎగుమతి చేసుకుంటే అమెరికా నుంచి $120 బిలియన్ దిగుమతి చేసుకుంటున్నాం చైనా నుంచి. అవునండి. అంటే $140 బిలియన్. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ టు అమెరికా. చైనా తోటి కూడా ఉంది. ఇంకా చైనా తోటి ఇంకొంచెం పెరుగుతుంది, ఏది కొద్దిగా మన సాఫ్ట్ రిలేషన్స్ అయిన తర్వాత. అయినా ఇంత ట్రేడ్ పెరుగుతున్న చైనా మీద ఒక అనుమానం ఉంటూ ఉంటుంది మనకు. ఉమ్, కాబట్టి చైనాను రెసిస్ట్ చేయాలంటే అంతో కొంత అమెరికా సహాయం అవసరమని మొదటి నుంచి కూడా అమెరికా తోటి ఆ మేరకు మనం సార్ సంబంధాలు ఎస్ సార్. సార్ పెట్టుకుంటున్నాం. సార్